సమస్యల పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. నంద్యాలలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తలలో జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటారని మంత్రి ఫారూక్ గారు పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలనను కొనసాగిస్తున్నారని తెలిపిన ఫారూక్ గారు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, బీసీ సంఘం నాయకులు తదితరులు. ఈరోజు మహానుభావుడు శ్రీగా కీర్తిశేషులు గౌరవనీయులు జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, వారు ఒక సంఘకర్త, ప్రజలకు సాంఘిక న్యాయం జరగాలని చెప్పి, దేశంలో కుల వ్యవస్థ ఉండకూడదని, అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా జీవించాలని, అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు తీశారు, న్యాయ పోరాటం చేశారు. వెనుకబడిన కులాల వారికి, మైనార్టీలకు, అదేవిధంగా ఎవరైతే దాడిత పీడిత వర్గాలు ఉన్నారో వారందరి కృషి కోసం ఎంతో, వారి అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన మహా వ్యక్తి. అదేవిధంగా అందరూ కూడా చదువు కూడా ఉండాలా, చదువు ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి సంఘంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి మహానుభావుడు శ్రీ జ్యోతిరావు పూలే గారు. వారితో పాటు వారి సతీమణి కూడా ఉద్యమంలో పాల్గొని, వాడు మహిళలకు, వారు ఆ రోజుల్లో మనకు తెలుసు, చాలా దాదాపుగా 150 సంవత్సరాల క్రితం మహిళలకు ఎవరైతే వితంతులున్నారో వారికి మళ్ళీ వివాహం చేయాలా, వారి చదువులో ముందుండాలా, చదువుంటేనే ఇదంతా సాధించగలుగుతారు మహిళలు అని చెప్పి, ఆ రోజు మహిళల్లో అక్షరాస్యత బాగా ఉండేది, భక్తి ఉండేది కాదు, దాదాపు 10-12% కూడా ఉండేది కాదు. అటువంటిది ఆమె ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు మహిళలు కూడా చైతన్యపరిచేందుకు ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకుండి మొగులతో పాటు వారు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. దీనికి నాంది పలికిన మహా వ్యక్తి మరి బాబా సాహెబ్ పూలే గారు. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా అక్కడే జన్మించారు, వారు అక్కడే జరిగిన ఉద్యమకారులంతా మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది. ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు మోహన్వాడు. వాళ్ళు అటువంటి వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు వారికి ఘనమైన మనం నివాళి అర్పించడం. కాబట్టి ఇక్కడి పాల్గొన్న అందరూ కూడా వారిని స్మరించుకుంటూ మనమందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి, వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ డు సపోర్ట్ విబిడి న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు విబిడి న్యూస్.